సున్నం చెరువు వద్ద ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేట్ యూత్ ప్రధాన కార్యదర్శి మాదాపూర్, శేర్లింగంపల్లి నాయకులు రాయల కార్తీక్, కాలనీవాసులు పాల్గొన్నారు. ఇక కోర్టు ఆర్డర్స్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, అందుకే సున్నం చెరువులో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించామన్నారు రాయల కార్తీక్. ఇక సీఎం రేవంత్ రెడ్డి తాను రాసుకున్న రాజ్యాంగాన్ని రాష్ట్రం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతినిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ఒక కులం కోసం కాకుండా ప్రజల కోసం ఆయన ఎంతో ముందుకి పోరాడి అందరి గురించి ఆయన ఫైట్ చేసి భారత రాజ్యాంగం రాసి ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి అందరి గురించి ఆయన ఎంతో ఫైట్ చేసిండు. సో ఆయన జయంతి ఈరోజు చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ సున్నం చెరువులో పెట్టుకోవడానికి ఆయన బర్త్డే ఈరోజు ఇక్కడ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ, అంటే ఈ సున్నం చెరువులో కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇక్కడ ఈ హైడ్రా వీళ్ళందరూ కూడా ఇక్కడ 82 ప్లాట్లని వాళ్ళు తీసేసుకొని ప్రజల సొమ్ముని తీసుకొని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇక్కడనే రాజ్యాంగం ఉల్లంఘించింది కాబట్టి ఇక్కడ ఈ జయంతిని జరుపుకోవాలని చెప్పి అందరం నిర్ణయించుకున్నామంటే, సో ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.